గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771 77720. తెలంగాణలో వాతావరణం భిన్నంగా మారింది. ఓవైపు ఎండ, మరోవైపు వానాలతో ప్రజలు కన్ఫ్యూజన్ అవుతున్నారు. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోవడంతో ఎండ వేడిమిని తట్టుకోలేక జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మరోవైపు రాబోయే 3 రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇదే సమయంలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చెప్పింది. రాష్ట్రంలో ఈసారి భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. జనవరి చివరి వారం నుంచే రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగింది. చాలా ప్రాంతాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యలో కొన్ని రోజులు వర్షాలు కురిసి వాతావరణం చల్లబడినా మళ్లీ రాష్ట్రంలో భానుడి భగభగలు మొదలయ్యాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు బయటికి రావాలంటేనే జంకుతున్నారు. ఎండవేడి, తీవ్రమైన ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. అయితే రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఎండలు మరింత మండుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సాధారణం కంటే 3 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రస్తుతం పలు ప్రాంతాల్లో 42 డిగ్రీల నుంచి 43 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న 3 రోజులు దీనికంటే మరింత ఎక్కువగా ఎండల తీవ్రత ఉంటుందన్నారు. పలు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. మరోవైపు కోస్తాంధ్ర, యానాం పరిసరాల్లో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పింది వాతావరణ శాఖ. 3 రోజుల పాటు తేలిక నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక ఇదే సమయంలో 3 రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఎండవేడిమిని తట్టుకునేందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. వడదెబ్బ తగలకుండా, శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా తగినంత నీరు, కొబ్బరి నీరు, మజ్జిగ, నిమ్మరసం వంటివి తీసుకోవాల్సి ఉంటుంది. ఎండాకాలంలో లేత రంగుల్లో ఉండే కాటన్ దుస్తులు ధరించడం వల్ల శరీరం చల్లగా ఉంటుందని సూచిస్తున్నారు. సూర్యరశ్మి నేరుగా తగలకుండా క్యాప్స్, గొడుగులు ఉపయోగిస్తే మంచిది. ఇక బయటకు వెళ్లేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్ ను తప్పకుండా రాసుకోవాలి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆ సమయంలో బయటకు వెళ్లకుండా ఉండటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.